హాయ్ అండి, నమస్తే అందరికీ. ఉయ్యూరు వీరం తల్లి తిరణాలకు వెళ్తున్నామండి. ఎర్లీ మార్నింగ్ 7:30కి అలా బయలుదేరాము. సో మంచు చూసారా అలా పడుతుందో. ఫాస్ట్గానే వెళ్తున్నామండి. మాకు నియర్లీ 45 మినిట్స్ పట్టింది విజయవాడ నుంచి ఉయ్యూరు వెళ్ళడానికి. సో కారులో చూసారా మంచు ఎంత బాగా పడుతుందో పొద్దున్నే. సరే ఉయ్యూరు వీరం తల్లి తిరణాలకు వచ్చేసామండి. ఉయ్యూరు వచ్చాము, ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలండి గుడి దగ్గరికి. అమ్మవారి గుడి మెయిన్ రోడ్డుకి దగ్గర పక్కనే ఉంటుందండి. ఇదంతా రోడ్ అండి. ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలి అమ్మవారి గుడికి. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది గుడి. మేము ఇక్కడ పువ్వులై తీసుకొని బయలుదేరామండి, వెళ్తున్నాము. ఇది వీరం తల్లి ఉయ్యాల స్తంభం అండి. అమ్మవారు మెట్టినింటి దగ్గర నుంచి గుడికి వచ్చేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉయ్యాల ఊగి గుడిలోకి వెళ్తారు. సో మేము కూడా ప్రతి సంవత్సరం వస్తామండి. అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చాము. తిరణాలు స్టార్ట్ అయిన ఫస్ట్ 2-3 డేస్లోనే వచ్చేసామండి. శుక్రవారం వెళ్ళాము, వర్కింగ్ డే కాబట్టి కాస్త ఖాళీగా ఉంది. అది పొద్దున్నే వెళ్ళాము కాబట్టి ఖాళీగానే ఉందండి. మేము ఉయ్యాల స్తంభం దగ్గర దండం పెట్టుకొని దర్శనానికి బయలుదేరుతామండి. ప్రతి సంవత్సరం అలాగే వస్తాము. పొద్దున్నే రావడం వల్ల ఖాళీగా ఉంది. స్తంభం దగ్గర దండం పెట్టుకొని గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ గుడి పక్కనే చెరువు ఉంటుందండి. అక్కడ కాళ్ళు కడుక్కొని మనం దర్శనానికి వెళ్ళడం మొదలు పెడతాము. సో ఇప్పుడు మేము చెరువు దగ్గరికి వచ్చాము, అందరం కాళ్ళు కడుక్కుంటున్నాము. ఈ చెరువు చాలా నీట్గా ఉంచారండి, చాలా బాగుంది. కాకపోతే లోపలికి వెళ్తే ఏమైనా ప్రమాదం ఏమో అని చెప్పి లోపలికైతే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. పంపులు పెట్టారు, మేము అక్కడే కాళ్ళు కడుక్కొని బయలుదేరుతున్నాము. చెరువు చాలా నీట్గా ఉందండి. పిల్లలిద్దరితో గండదీపాలు ఇప్పిస్తున్నాము. అమ్మవారికి గండదీపాలు చాలా ఇష్టం అండి. అమ్మవారు మెట్టినింటి దగ్గర నుంచి గుడికి వచ్చేటప్పుడు ఎదురు గండదీపాలు ఇస్తారు. సో మేము ప్రతి సంవత్సరం గుడికి వెళ్ళినప్పుడు అలాగే చాలా మంది ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మా పిల్లలతో కూడా గండదీపాలు ఇప్పిద్దామని ఇప్పిస్తున్నామండి. ఇలా ప్రదక్షిణ మొదలు పెట్టాము గండదీపాలు వెలిగించుకొని. ఇక్కడ చూసారా పొంగళ్ళు చేస్తున్నారు. చాలా మంది మొక్కుకుంటారండి పొంగళ్ళు చేయాలని. పొద్దున్నే శుక్రవారం కదా, ఎక్కువ మంది ఉన్నారు పొంగళ్ళు చేయడానికి. వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి చాలా మంది అయితే వచ్చారండి. పొంగళ్ళు చేస్తున్నారు. పొయ్యి మీదే ఎక్కువ మంది చేస్తారండి పొంగళ్ళు. ఇవి చూసారా అమ్మవారికి మొక్కుకుంటారు కొంతమంది, వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి తీసుకున్నారు. పొంగళ్ళు చేయడానికి కట్టెలు అవి అమ్ముతున్నారండి. అలాగే వీటికి మొక్కుకున్న వాటికి కోళ్ళకి గొర్రెలకి వేపమండలు అవి కట్టడానికి వేపమండలు కూడా పెట్టుకున్నారు అక్కడే. ఇక్కడ చాలా మంది మొక్కుకుంటారండి. అమ్మవారికి సంబరంలా జరుగుతుంది. ఉయ్యూరు తిరణాలు 15 రోజులు జరుగుతుందండి. మాఘమాసం భీష్మ ఏకాదశి వస్తుంది కదండి. మాఘమాసంలో ఆ రోజు ఏకాదశి నుంచి మళ్ళీ 15 రోజుల వరకు జరుగుతుందండి తిరణాల. మా పిల్లలు గణదీపాలు తీసుకుని ప్రదక్షిణాలు అయితే చేసాము. ప్రదక్షిణాలు చేసిన తర్వాత దీపాలు గణదీపాలతో 3 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత దీపాలు తీసుకొచ్చి ధ్వజస్తంభం దగ్గర పెడతామండి. అదిగోండి మా పాప అమ్మవారికి చూపిస్తుంది. దీపం చూపించి ధ్వజస్తంభం దగ్గర పెట్టి దండం పెట్టుకుని దర్శనానికి అయితే వెళ్తామండి. చాలామంది అలాగే చేస్తారు. కొంతమంది పాలు పొంగలతో పాటు గండదీపం కూడా పెట్టుకొని లైన్లో ఉంచి అమ్మవారి దగ్గర దాకా తీసుకెళ్ళి చూపించి తీసుకొస్తారు. మేమైతే ధ్వజస్తంభం దగ్గర పెట్టేసి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. చాలా ఖాళీగా ఉందండి. గర్భగుడిలో దర్శనం అయిపోయింది. చాలా ఖాళీగా ఉండడం వల్ల దర్శనం త్వరగా అయిపోయింది. దర్శనం చేసుకొని మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటాము. ధ్వజస్తంభం ముందు అమ్మవారి రోలు ఉంటుందండి, అమ్మవారి పసుపు దంచిన రోలు. ఇక్కడ అమ్మవారి పసుపు దంచిన రోలుకు కూడా పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటారండి. అమ్మవారు చాలా సత్యమైన తల్లి. మేము ప్రతి సంవత్సరం వెళ్తామండి. మా అత్తయ్య గారు ఊరు ఉయ్యూరు దగ్గర కాటూరు. అందుకని మేము పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటామండి. ఎప్పుడు పొద్దున పూట వెళ్ళి దర్శనం చేసుకుంటాము. కానీ సాయంత్రం పూట కూడా తిరణాలు చాలా బాగుంటుందండి. ఈ 15 రోజులు ఉయ్యూరులో ప్రతి ఒక్కరి ఇంటిలో మంచి అంటే ఒక రకమైన పండగ వాతావరణం అయితే ఉంటుంది. అందరూ ఆడపిల్లలను పిలుచుకొని చాలా చక్కగా జరుగుతుంది. ఇదిగోండి మా వారు వీడియో అయితే తీసుకుంటున్నారు, సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు. మా దర్శనం అయిపోయిందండి. మాకు ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం అండి, త్వరగా అయిపోయింది దర్శనం. చాలా మంది జాతర అయితే చేస్తారు అమ్మవారికి. జాతరతో వాళ్ళు మొక్కుకున్న మొక్కులు అవి తీర్చుకుంటూ ఉంటారు. జాతర బాగా జరుగుతుందండి. మాకు దర్శనం అయిపోయింది. మేము దర్శనం నుంచి బయటకు వచ్చేసామండి. దర్శనం అయిపోయింది. ఇంకా తిరణాలు అయితే తిరగాలి. నెమ్మదిగా బయలుదేరాము.
అమ్మవారి చరిత్రకు వచ్చేసరికి అమ్మవారు ఏలూరు దగ్గరలో ఉన్న పెద్ద కడియంలో పుట్టారు. ఆవిడ శివానుగ్రహంతో పుట్టారని ఆవిడకి వీర శివమ్మ అని నామకరణం చేశారండి. ఆవిడ ఎంతో భక్తి ప్రపత్తులతో ఉండేవాళ్ళు. ఆవిడ 8వ ఏట ఉయ్యూరుకు చెందిన చింతయ్య గారితో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆవిడ ఉయ్యూరు రావడం జరిగిందండి. ఆవిడ అత్తగారింట్లో ఉన్న అత్తగారిని, మామగారిని, భర్తని, ఆవిడ మరిది గారిని చాలా చక్కగా చూసుకునేవాళ్ళు. అలాగే ప్రతి ఒక్కరితోనూ చాలా చక్కగా ఉండేవాళ్ళు, భక్తి ప్రపత్తులతో ఉండేవారు. అమ్మవారు చింతయ్య గారిని వివాహం చేసుకున్న తర్వాత తన భర్తతో పాటు ఉయ్యూరు వచ్చి స్థిరపడ్డారు. అయితే చింతయ్య గారు తన వృత్తిరీత్యా ముస్తాబాదు వెళ్ళినప్పుడు సుబ్బయ్య అనే అతను అమ్మవారి మీద మనసుపడి తన వద్దకు రావడం లేదని భావించి చింతయ్య గారిని చంపించటానికి ఒక విషపూరితమైన ముళ్ళును అతను గుచ్చి చంపిస్తాడు. అయితే అంతకుముందు రోజు రాత్రి అమ్మవారికి కలలో తన భర్త చనిపోయినట్లు కల వస్తుంది. అది తన అత్తగారికి చెప్తుంది. ఇంతలో మరుసటి రోజు నాడు అమ్మవారి మరిది గారు చింతయ్య గారి భౌతిక కాయాన్ని ఉయ్యూరు తీసుకువస్తారు. భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన చనిపోవడానికి కారణమైన ఆ సుబ్బయ్య గారిని అమ్మవారు ఆయన వంశాన్ని నిర్వీర్యం చేయాలని శపిస్తుంది. అలాగే అతను కూడా మరణించాలని శపించి పతిసాగమనం గావించింది. ఆ వెంటనే ఆ సుబ్బయ్య గారు రక్తం కక్కు చనిపోయినట్లు ఒక నానుడి. జరిగిన సంఘటనకు ప్రత్యేకగానే ఇక్కడ గుడి కట్టడం జరిగింది. ఆ గుడి కట్టిన సమయంలోనే పక్కన చెరువును ఆ ఊరి మున్సిపల్ గారు తవ్వించడం జరిగినది. దానికి గుర్తుగానే మొట్టమొదటిసారి అమ్మవారికి వచ్చేసారి ఆ ఊరి పోలీస్ స్టేషన్ నుంచి ఇవ్వటం ప్రతీక. మేము పొద్దున్నే వచ్చేసాం కదండి, మాకు 1 గంటలో దర్శనం అయిపోయింది. ఖాళీగా ఉంది, అందుకని చాలా షాపులు ఇంకా ఓపెన్ చేయలేదు. మంచు కూడా పడడం వల్ల కొన్ని షాపులు మాత్రమే ఓపెన్ చేశారండి. అవి బొమ్మలు అవి చాలా బాగున్నాయి. ఈ షాప్స్ అవి అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారు. మేము అలా చూసుకుంటూ వస్తున్నామండి. మా అమ్మాయి తెలుసు కదండి, మా అమ్మాయి ప్రతి చోట ఏవో ఒకటి కొనాలనుకుంటుంది కంపల్సరీ. ఇదిగోండి ఈ షాప్లోకి అయితే మేము వెళ్ళాము. ఇక స్టార్ట్ చేస్తుందండి, అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఒక్కొక్కటి. ఎక్కువగా రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటుందండి. చూస్తుంది, నెయిల్ పాలిష్లు తీసుకోవాలని అడుగుతుంది. నేనైతే కంపెనీ నెయిల్ పాలిష్ తీసుకోవచ్చని చెప్పాను. చూస్తుంది, తిరుగుతుందండి. బ్యాంగిల్స్ అవన్నీ చాలా ఉన్నాయండి. ఇది అంటే 10 రూపీస్ నుంచి 100, 150 వరకు ఫిక్స్డ్ కాస్ట్ అండి. మనం అక్కడ కాస్ట్ని బట్టి తీసుకోవచ్చు. చాలా రకాలే ఉన్నాయండి, మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. మేము స్లోగా చూసుకుంటూ వస్తున్నాము. అన్ని రకాలు ఉన్నాయండి, ఏది కావాలంటే అవి. పర్సులు కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, అన్నీ దొరుకుతున్నాయి. సో అంటే తిరణాలకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళడం మాకు పిల్లలకి అది అలవాటు. మా అమ్మాయి ఫ్రెండ్స్ కూడా అడిగారంట, నేను ఇలా ఉయ్యూరు వెళ్తున్నానంటే మాకు కూడా ఏదో ఒకటి తీసుకురావచ్చు కదా అని. ఇప్పుడు వాళ్ళ కోసం కూడా షాపింగ్ చేస్తుంది మా అమ్మాయి. హ్యాండ్ బ్యాగ్స్ అవి బాగున్నాయండి. అలాగే హెయిర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. చాలా రకాలైతే ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్. కాకపోతే మా అమ్మాయి కాస్త పెద్దదైంది కదా, ఇప్పుడు హెయిర్ బ్యాండ్స్ వైపు అయితే చూడట్లేదు. రైట్స్ అయితే మార్నింగ్ రెస్ట్ తీసుకుంటున్నారండి వాళ్ళు. ఈవినింగ్ టైం అయితే అసలు ఖాళీ లేకుండా ఉంటుంది. ఈ బుడబుక్కల వాళ్ళు కూడా వచ్చే వాళ్ళందరినీ నుంచోబెట్టి ఏదో ఒకటి ఇవ్వమని అడగడం చేయడం జరుగుతుంది. ఎక్కువ మంది ఉన్నారండి ఈ సంవత్సరం. మామూలుగా అయితే ఎక్కువ మంది కనిపించరు వాళ్ళు, కానీ ఈ సంవత్సరం ఏంటో ఎక్కువ మంది ఉన్నారు. దర్శనం అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసామండి. ఇది ఎండింగ్లో ఉన్న ఆర్చ్. ఉయ్యూరు దర్శనం అయితే అయిపోయింది. చాలా చక్కగా ఉయ్యూరు దర్శనం అయ్యిందండి. అలా మంటాడ వచ్చాము. మేము ఉయ్యూరు దర్శనానికి, వీరంతల దర్శనానికి వచ్చిన ప్రతి సంవత్సరం మంటాడ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా వస్తామండి. చాలా బాగుంటుంది గుడి మాత్రం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ మంది జనం అయితే ఉండరు, ఖాళీగా ఉంటుంది. గోశాల ఉంటుంది, పరిసర ప్రాంతాలు, పొలాల మధ్య చాలా చక్కగా ఉంటుందండి. చూడండి పంట పొలాలు ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత పచ్చగా చక్కగా. సో మేము మంటాడ వెంకటేశ్వర స్వామి గుడిలో దర్శనం అయిపోయిందండి. ఇంకా బయలుదేరాము. సో ఉయ్యూరు వీరం తల్లి దర్శనము, తిరునాళ ఇలా చూసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.